కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. కుమార్తె ప్రేమిస్తుందని పరువు హత్యకు కన్నవారే పాల్పడ్డారు. హత్యకు పాల్పడ్డ తల్లిదండ్రులను అరెస్టు చేసినట్లు హుజురాబాద్ ఏసీపీ మాధవి స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్కు చెందిన మైనర్ బాలిక అదే గ్రామానికి చెందిన వివాహితుడి ప్రేమ వ్యామోహంలో పడింది. చరవాణిలో చాటింగ్ చేస్తుందని తండ్రి గుర్తించాడు. ఇటీవల బాలికను తండ్రి మందలించాడు. ఆ క్రమంలో కుమార్తె ఎటైనా వెళుతుందేమోనని, అదే జరిగితే తమ కుటుంబ పరువు పోతుందని బాలికకు బలవంతంగా పురుగుల మందు తాగించాడు. మళ్లీ బతుకుతుందేమోనని గొంతు నులిమి చంపారు. కడుపు నొప్పితో ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానంతో తమదైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రేమ దాంట్లో వ్యామోహంలో పడివేసి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను వెంటబడటం వల్ల మేబీ ఆ అమ్మాయి కూడా సపోర్ట్ చేసిందని తెలిసింది. ఫాదర్ మదర్కి ఒక 3 months నుంచి ఆ అబ్బాయితోటి చాటింగ్ చేస్తుంది అని తెలిసిన తర్వాత తండ్రి మందలించినా కూడా అమ్మాయి వినకపోవడంతో ఆ పిల్లవాడు ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి కూడా వచ్చి వెళ్ళినట్టు తెలిసింది. దట్ ఈస్ ఆన్ 14th November. అయితే తండ్రికి ఏ విషయం తెలిసిన తర్వాత అమ్మాయిని కొంచెం కోపం చేస్తే అమ్మాయి అబ్బాయిని ఎక్కడ వెళ్ళిపోతుందో చెప్పినా వినట్లేదు అనే ఒక భయంలో ఆ పిల్లని పాయిజన్ ఇచ్చి ఆ పాపని పాయిజన్ ఇచ్చి మళ్ళీ ఎందుకన్నా మంచిది మళ్ళీ బతుకుతుందేమో అనే ఉద్దేశంతో గొంతు నులిమి కూడా తండ్రి సొంత తల్లిదండ్రులు ఆమెని చంపేసి తెల్లారిపోతున్న ఆమెను పోలీస్ స్టేషన్లో ఒక దరఖాస్తు ఇచ్చారు. ఆమెకి కడుపు నొప్పి ఉంది, అందువలన చనిపోతుంది, ఆరోగ్యం మంచిగా లేక ఇబ్బంది పడతా చనిపోయింది పాయిజన్ తీసుకోనని కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో ఫ్రాక్చర్ వచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫాదర్ని పిలిపించి మేము ఫాదర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో పురుగుల మందు తాగించి తర్వాత ఆమె గొంతు నులిమి కూడా చంపేసినట్టుగా మాకు అతను ఉప సర్పంచ్ గారి దగ్గర కన్ఫెస్ అయితే వారు ఇచ్చిన సమాచారం మేరకు ఈరోజు సెక్షన్ ఆల్టరేషన్ చేసి అతన్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది.